పార్టీ 26వ ఆవిర్భావ వేడుకలకు బీఆర్ఎస్ సిద్ధమైపోయింది. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించే జనరల్ బాడీ సమావేశానికి మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కాబోతున్నారు. కీలకమైన అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ సంస్థాగత అంశాలు కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు రాబోతున్నాయి. అయితే కవిత టీఆర్ఎస్ అని పార్టీ ప్రకటించిన తర్వాత నిర్వహిస్తున్న భేటీ కావడంతో ఈ సమావేశంలో పార్టీ గురించి కేసీఆర్ మాట్లాడతారా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ 25 ఏళ్లు పూర్తి చేసుకుని 26వ ఏట అడుగు పెట్టబోతోంది. ఏడాదిగా రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. వాటి ముగింపు వేడుకలను తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. 27 మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన పార్టీ జనరల్ బాడీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, జడ్పీ మాజీ చైర్మన్లు, డీసీసీ మాజీ చైర్మన్లు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వస్తున్నారు. బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ క్లారిటీ ఇస్తారని సమాచారం. ఎప్పటి నుంచో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. సభ్యత్వ నమోదును ఎప్పటి నుంచో స్టార్ట్ చేస్తారనేది జనరల్ బాడీ మీటింగ్లో కేసీఆర్ డిసైడ్ చేసే అవకాశం కనిపిస్తోంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటుపై చర్చ జరగనుంది. 2017 నుంచి గులాబీ పార్టీ సంస్థాగత కమిటీల నియామకం చేపట్టలేదు. దీంతో కమిటీల నియామకం చేపట్టి క్యాడర్లో జోష్ తేవాలని భావిస్తున్నారు కేసీఆర్. గతేడాది ఏప్రిల్ 27న బీఆర్ఎస్ 25వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా ఎలకతుర్తిలో రజతోత్సవ సభను నిర్వహించారు. ఈసారి ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ భవన్లోని ఏర్పాటు చేస్తున్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ, గులాబీ పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తయ్యాక ప్లీనరీ నిర్వహించనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ ప్రాంతాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, రైతు, మహిళ, యూత్, మైనారిటీ డిక్లరేషన్స్ ను ప్రకటించిందో అక్కడే సభలను నిర్వహించేలా నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు కేసీఆర్. మొత్తానికి చాలా కాలం తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్కు రానుండటంతో పార్టీ క్యాడర్లో జోష్ నెలకొంది.